భారతదేశానికి బంగారు పథకం అందించినటువంటి జ్యోతి ఎర్రాజి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. స్టేడియంలో కిక్కరిసే జనాలు ఉండి అభినందనల మధ్యలో తన గోల్డ్ మెడల్ తీసుకోవాల్సిన సమయం, కానీ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆడబిడ్డ భారతదేశం యొక్క 3 రంగుల జెండాని తన భుజస్కంధాల మీద మోస్తూ ఆ బంగారు పథకాన్ని చూపిస్తూ ఉంటే భారతదేశం అంతా మూగబోయింది. యోధుడు ఎప్పుడు కూడా ఒంటరిగానే కష్టపడతాడంట. స్టేడియంలో మనుషులు లేకపోతేనేమి, ఆ ఆడబిడ్డ కన్నీళ్ళే ఈరోజు భారతదేశం నిండా ఎక్కడ చూసినా ఆ ఆడబిడ్డ గురించే మాట్లాడుతున్నారు. అందుకే అంటారు కదా, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అని. తల్లి, ఖచ్చితంగా రాబోయే తరం ఆడబిడ్డలందరికీ నువ్వు ఎంతగానో స్ఫూర్తినిచ్చావు. భారతదేశం గర్వపడేలాగా బంగారు పథకాన్ని ఇచ్చారు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఆ ఆడబిడ్డకి ఎలాంటి ప్రోత్సాహం లేదంట రాబోయే రోజులలో ఒలింపిక్స్కి వెళ్ళాలని. ఇలాంటి సందర్భంలో నారా లోకేష్ గారు కూటమి తరపున నుంచి ఆ అమ్మాయికి ఆర్థికపరమైన సాయం చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే టీడీపీ గవర్నమెంట్ అందరికీ కూడా మా యొక్క అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా జ్యోతి ఎర్రాజి గారు తెచ్చినటువంటి బంగారు పథకం వల్ల భారతదేశంకే కాదు ఆడబిడ్డలందరికీ కూడా మనోధైర్యాన్ని ఇస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.